హలో ఆల్, సేమియా సగ్గుబియ్యం బెల్లం పాయసం రెసిపీ చూసేద్దామా. ఫస్ట్ ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని జీడిపప్పుని బాగా వేయించుకోండి. వేగిపోయిన జీడిపప్పును తీసి పక్కన పెట్టుకొని అదే ప్యాన్లో ఎండు ద్రాక్షను కూడా వేసి వేయించుకోండి. ఒకవేళ మీరు వేరే ఏదైనా డ్రై ఫ్రూట్స్ వాడుతున్నట్టయితే వాటిని కూడా ఇలాగే వేయించుకొని పక్కన పెట్టుకోండి. ఇందులో 1 కప్పు సేమియాని కూడా వేసి వేయించుకుందాం. ఒకవేళ మీరు రోస్టెడ్ సేమియా వాడుతున్నట్టయితే ఈ ప్రాసెస్ని స్కిప్ చేయండి. వేగిపోయిన సేమియాని కూడా తీసి పక్కన పెట్టుకొని మళ్ళీ 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని ఇందులో 1/2 కప్పు వరకు సగ్గుబియ్యాన్ని వేసి వేయించుకుందాం. ఇక్కడ నేను చిన్న సైజ్ సగ్గుబియ్యం వాడుతున్నాను. ఒకవేళ మీరు పెద్ద సైజ్ సగ్గుబియ్యం వాడుతున్నట్టయితే ఈ ప్రాసెస్ని స్కిప్ చేసి దాన్ని ఉడకబెట్టుకోండి. తర్వాత కొంచెం నీళ్లు పోసుకొని నేను ఇప్పుడు 1.5 కప్పు పాలు వేసుకుంటున్నాను. ఇప్పుడు పాలని బాగా మరగబెట్టుకుందాం. ఇక్కడ నేను ఫుల్ క్రీమ్ మిల్క్ వాడుతున్నాను. మీరు కావాలి అంటే టోన్డ్ మిల్క్ కూడా వాడుకోవచ్చు. ఇప్పుడు పాలు ఇలా బాగా మరిగిపోయాక ఇందులో ముందుగా వేయించి పెట్టుకున్న సేమియా సగ్గుబియ్యాన్ని కూడా వేసుకొని పాలలో ఉడకనిద్దాం. చూసారు కదా, మనకి ఇలా పాలు దగ్గర పడి సేమియా సగ్గుబియ్యం కూడా ఉడికిపోయాక ఇందులో కొంచెం నేను కుంకుమ పువ్వుని యాడ్ చేసుకుంటున్నాను. ఒకవేళ మీ దగ్గర కుంకుమ పువ్వు కనుక లేకపోతే నార్మల్గా ఇలాచీ పౌడర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. అలాగే ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసుకుందాం. ఇందులో 1 కప్పు బెల్లం వేసుకుందామండి. ఇది స్టవ్ ఆపే వేసుకోండి, లేదంటే పాలు అనేది విరిగిపోతుంది. చూసారు కదా, మన సేమియా సగ్గుబియ్యం బెల్లం పాయసం రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇది ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుందాం. సగ్గుబియ్యం చాలా మంచిదండి. ఎండాకాలంలో మనకి అది శీతల గుణాలు ఉండడం వల్ల మన కడుపు చాలా చల్లగా ఉంచుతుంది. అలాగే అది పాలలో కలిపి తినడం వల్ల మన డైజెస్టివ్ అంటే జీర్ణశక్తికి కూడా చాలా మంచిది. ఇది పిల్లలకి కూడా ఇవ్వండి, పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేస్తారు. ఒకవేళ మీకు ఈ రెసిపీ కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మీరు ఒకవేళ ఈ రెసిపీని ట్రై చేస్తుంటే నాకు కమెంట్స్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ.